హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గగన టాక్స్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హ్మ్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి దూరం అవుతున్న ప్రభుత్వ పాఠశాలలు, భారం అవుతున్న ప్రైవేట్ పాఠశాలలు. వీటి గురించి మాట్లాడుకుందాము. ఒకప్పుడు మనకి గవర్నమెంట్ స్కూల్స్‌లో స్కూల్‌కెళ్ళాము అంటే టీచర్ వస్తే భయమండి మనకి. టీచర్‌కి రెస్పెక్ట్ ఇవ్వటం ఇవన్నీ మనం చూసాము. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో టీచర్‌కి, పిల్లలకి కమ్యూనికేషనే లేదు. పేరెంట్‌కి, టీచర్‌కి కమ్యూనికేషన్ లేదు. ఎందుకు లేదు అంటే దానికి కూడా రీజన్ చెప్తానండి. టీచర్ అంటే భయం అసలే లేదు. రెస్పెక్ట్ అస్సలు లేదు. ఎందుకు? టీచర్‌ని ఎప్పుడైతే పిల్లల్ని కొట్టకూడదు అనే ఒక రూల్ తీసుకొచ్చిందో అప్పటినుండే పిల్లలు ఆల్మోస్ట్ చెడిపోవడం స్టార్ట్ అయిపోయారు. ఖచ్చితంగా చెడిపోవడం స్టార్ట్ అయ్యారు. కానీ ప్రైవేట్ స్కూల్స్‌లో వచ్చేసి టీచరు, పేరెంటు, పిల్లలు ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఉంటదండి. ఈ విషయంలో అయితే వాళ్ళు స్పందిస్తారు. ఒక పేరెంట్ ఎళ్లి ఖచ్చితంగా క్వెషన్ చేస్తే స్పందిస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి ఫీజులు కడుతున్నారు గదండీ! లక్షల ఫీజులు కడుతున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా స్పందించాలి. ఎప్పుడైతే టీచర్‌కి, పేరెంట్‌కి, స్టూడెంట్‌కి కమ్యూనికేషన్ ఉంటదో అప్పుడు మాత్రమే ఆ పిల్లోడు మంచిగా చదువుకొని ఒక మంచి పౌరుడిగా బయటకొస్తాడు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్‌లో ఆ పరిస్థితులు లేవు. అసలు టీ పేరెంటిది పేరెంట్స్‌కి గవర్నమెంట్ స్కూల్స్ మీద అసలు నమ్మకమే లేదు ఫస్ట్. ఎందుకు? ఎందుకు లేదు అంటే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు వెళ్ళి క్యాంపెయినింగ్స్ చేస్తారు. చేసి మా స్కూల్‌లో ఇలా ఉందండి. మేము ఈ ఫెసిలిటీస్ ఇస్తున్నాము. మీ పిల్లల్ని ఖచ్చితంగా మా స్కూల్‌కి పంపించండి అని క్యాంపెయినింగ్ చేస్తారు. గవర్నమెంట్ స్కూల్స్‌లో ఆ సిట్యుయేషన్స్ లేవు. వచ్చే పిల్లాడొస్తాడు, వస్తే వస్తాడు లేదంటే లేదు. స్ట్రెంగ్త్‌తో వాళ్ళకేం పని లేదు. ఆ వచ్చిన నలుగురు పిల్లలకైనా వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోతారు. కానీ అది కాదు. గవర్నమెంట్ స్కూల్సు పరిగెడుతున్న టెక్నాలజీతో పాటు అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ డిసిప్లిన్‌తో కూడిన ఖచ్చితంగా డిసిప్లిన్‌తో ఉన్న విద్యని ఇస్తే ప్రతి పిల్లవాడు, ప్రతి పేరెంటు గవర్నమెంట్ స్కూల్స్ వైపు చూస్తారు. అది టీచర్సు ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలు చెప్పాలండి వాళ్ళకి. ఆ ఫెసిలిటీసు మన గవర్నమెంటు ఇవ్వాలి. ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్న గురువులు, ఒక ప్రభుత్వం ఈ 2 స్టాండ్ తీసుకొని ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్ని డెవలప్ చేయగలరో అప్పుడు మాత్రమే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచి చేసిన వాళ్ళవుతారండి. సార్, నా విన్నపం ఏంటి అంటే మీరు ఉచిత పథకాలు పెట్టడం కంటే ఉచిత విద్యని అద్భుతంగా అందించండి. మీరు ఒక మిడిల్ క్లాస్‌కి చేసే ఒక మంచి ఏదైనా ఉంది అంటే అది మాత్రమే. పిల్లలకి మంచి విద్య ఇవ్వండి. థ్యాంక్ యూ.